ఈ గృహలక్ష్మి సీరియల్కి సంబంధించి ప్రేమ్ క్యారెక్టర్ని ఎండ్ చేశారు. సో ఎందుకు సార్, ఎందుకు వచ్చింది రీజన్ ఆ క్యారెక్టర్ని ముగించడానికి? యాక్చువల్లీ అప్పుడు అతనికి 2-3 ఆఫర్లు వచ్చాయండి సినిమాలో హీరోగా. ఓకే. బికాజ్ అయితే ఈ నోస్ కన్నడ అండ్ కేరళ, మలయాళం లాంగ్వేజ్ కూడా తెలుసు ఆయనకి. అతను నేను చెయ్యను సార్, నేను ఇప్పుడు హీరోగా వస్తే వెళ్తారు కదా సార్ సీరియల్ కన్నా సినిమా ఒకరికొక క్రేజ్. అవును. సో నేను చేస్తానంటే ఇంకా ఏమంటాం అయితే ఆ క్యారెక్టర్ త్రూఅవుట్ వెళ్తుంది, నాతో పాటు వెళ్తుంది. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అతను చేస్తుంది కూడా. సో ఇంకేమంటారు అంటే సరే అప్పుడు రిప్లేస్ చేయవలసి వచ్చింది సార్. ఓకే. ఆ పరిస్థితుల వల్ల అతను వెళ్ళిపోయాడు. అలా చాలా రిప్లేస్ అయ్యాయి అనుకోండి, ఎక్సెప్ట్ 3-4 నాలాటోళ్ళు తప్ప. నేను అప్పుడు ప్రభాకర్ గారు చెప్పాను, నాకు వచ్చినా ఎన్ని సినిమా ఆఫర్లు వచ్చినా ఏం వచ్చినా ఈ సీరియల్ మాత్రం నేను వదలను అని నాకు చెప్పే నేను దిగాను ఇక్కడ ఆ సీరియల్కి. నేను వదలలేదు, నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి, నిజం చెప్తున్నాను. నేను చేయలేదు సార్. డేట్లు సెట్ అయితే చేస్తాను, డేట్లు సెట్ అదే సేమ్ డేట్స్ వచ్చాయి, క్లాష్ వచ్చాయి, చేయలేకపోయాను నేను. ఓకే. అది సార్, దట్ ఈస్ మై నేచర్. తర్వాత గృహలక్ష్మి సీరియల్లో నుంచి మీరు అన్నట్టు కస్తూరి శంకర్ గారిని, తులసి క్యారెక్టర్ని కూడా తీసివేయాలనుకున్నారంట, నిజమేనా? అది నాకు తెలియదు సార్, నిజంగా నాకు తెలియదు. తీసేద్దాం ఆ క్యారెక్టర్ని గృహలక్ష్మిలో నుంచి. అది ఎలా తీసేస్తారు, ఎందుకంటే త్రూఅవుట్ వెళ్తుంది, నాకు కోడలుగా చేస్తుంది. ఓకే. ఆమెను తప్పిద్దామని, తులసి క్యారెక్టర్ నుంచి ఆమెను తప్పించి వేరే వాళ్ళని పెడదామనే ఆలోచన కూడా డైరెక్ట్. అది యాక్చువల్గా నాకు తెలియదు, అదేంటో నాకు తెలియదు ఎంతవరకు. ఏం చేద్దంటే మనకు తెలియని విషయం నాకు నిజంగా తెలియదు, ఎందుకు తీసేద్దాం అనుకున్నారు ఏమిటో కూడా నాకు తెలియదు. బట్ అటువంటిది ఏమి జరగలేదు సార్ నాకు తెలిసిన మట్టుకి. ఎందుకంటే అది ఎస్టాబ్లిష్ అయిపోయిన క్యారెక్టర్. ఇప్పుడు ఆవిడది నాది ఎస్టాబ్లిష్ అయిపోయింది, అలాగే రిప్లేస్ చేయలేరు వాళ్ళు. ఇట్స్ నా అంత ఈజీ పని కాదు. రిప్లేస్మెంట్ ఎప్పుడంటే ఏదో అయిపోయి పరిస్థితులు ఇంకేదో అయిపోతే అది తప్ప, లేకపోతే జనరల్గా రిప్లేస్మెంట్ ఎక్కడ ఉండదు సార్. అంటిల్ అండ్ అన్లెస్ దేర్ ఆర్ సమ్ ప్రాబ్లం, ఏదైనా అవ్వచ్చు ఇంకేదో అవ్వచ్చు తప్ప అలాగా రిప్లేస్మెంట్ అంటూ జరగదు సార్, అంటే నాకు తెలిసిన మట్టుకి. తెలుగుపై కన్నడ ప్రభావం చాలా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కన్నడ నుంచి చాలామంది ఫీమేల్ ఆర్టిస్టులను, ఫీమేల్ లీడ్ రోల్స్ని చాలామంది కన్నడ వాళ్ళని తీసుకుంటున్నారు ఇండస్ట్రీలో. అటు సినిమా ఇండస్ట్రీలో నార్త్ వల్ల పెద్దరికం కానీ లేకపోతే పెత్తనం ఎక్కువ అయితే సీరియల్స్లో కన్నడ వాళ్ళది అవుతుంది. ఎందుకు సార్ డైరెక్టర్లు కూడా, బుల్లితెర డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అంటే సార్, ఇప్పుడు ఈ విషయం గురించి చాలా ప్రస్తావన వచ్చింది మా ఏజిఎం మీటింగ్లో కూడా, యాన్యువల్ జనరల్ టీవీలో కూడా చాలాసార్లు ప్రస్తావన వచ్చింది. వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారంటే నాకు తెలియదు నిజంగా చెప్పాలంటే. వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు కంఫర్టబుల్, ఏ టైంకైనా వస్తారు, ఏ టైంకైనా వెళ్తారని అనుకున్నారు నాకు తెలిసిన మట్టి. తెలుగు వాళ్ళు అట్లా ఉండరా అది నాకు తెలియదు. మరి వాళ్ళు తీసుకుంటే ఏ సీరియల్ చూడండి, మీకు 90% కన్నడలో ఉంటారు చూడండి ఫీమేల్, 90%. నాకు చూడండి ఏ సీరియల్ చూడండి అంత అవే పేర్లు ఉంటాయి మీకు. అది వాళ్ళ ఇష్టం. అంతే, శోభా శెట్టి, ఇంకేదో ఉంది, నా పేరు గుర్తులేమనుకోండి, అందరూ ఆడే ఉన్నారు. ఈ ప్రస్తావన చాలాసార్లు హెగ్డేలు ఉన్నారు. ప్రొడ్యూసర్ ఇష్టం సార్, ప్రొడ్యూసర్ ఛానల్ వాళ్ళే బాగా చేస్తారు అనుకుని ఉన్నారేమో మరి, సార్ వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే కొత్త సీరియల్స్ వచ్చాయి 4-5, మీరు చూడండి, అందరూ వాళ్ళే ఉన్నారు మొత్తం. తెలుగు వాళ్ళు వస్తారు కదా సంబంధించి వస్తారు, కానీ అంత టాలెంట్ ఉన్న వాళ్ళు లేరని కొంతమంది అంటారు. పర్టికులర్ క్యారెక్టర్ వాళ్ళే సూట్ అవుతారు కొంత. ఇవన్నీ నేను విన్నవి, నాకు తెలియదు నిజంగా. వాళ్ళు అనుకునేవే నాకు తెలియదు నిజంగా. ఎందుకంటే నేను వస్తే నా సీరియల్ నా పక్కన ఎవరు చేస్తున్నా డైలాగ్ చూసుకొని నా వెళ్ళిపోవడం అయిపోయిన తర్వాత మీ పని మీరు చూసుకొని అంతవరకే. ఎవరు వచ్చారా, ఏమైందా, మనకి అన్నీ తెలియదు కదా సార్. ఇప్పుడు వాళ్ళ ఛానల్ వాళ్ళు ఇష్టం, ప్రొడ్యూసర్ ఇష్టం, వీళ్ళు బాగుంటారు ఈ క్యారెక్టర్. ఇప్పుడు నేను మౌన పోరాటంలో చేస్తున్నాను, మరి నేనే బాగుంటానని చెప్పారుగా మరి కేవీఎస్ఆర్కే ప్రసాద్ గారు, జిఎం గారు, ఈయనే చేస్తే బాగుంటారు అన్నారుగా. మరి నేను అక్కడ వాడిని కాదు, ఇక్కడ వాడినిగా. అయితే ఢిల్లీ నుంచి వచ్చాను అనుకోండి, వేరే విషయం. అదే మీరు తెలుగు వాడిని, మీరు ఢిల్లీ నుంచి వచ్చారు, మీకు ఎందుకు ఇచ్చారు మీరు అనొచ్చు, అంతే కదా. కానీ మీరు ట్రైల్లో ఉన్నారు కదా సార్, అప్పటి నుంచి కూడా మీకు ఆసక్తి ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, నటించాలనే కోరికతో పాటు అవకాశాన్ని మీరు కల్పించుకున్నారు. అవును సార్, అవును, అంతే కదా సార్. అంతే అంతే అంతే. సో ఈ విషయం కాకుండా కన్నడ వాళ్ళ కోసం అంటే వాళ్ళే బాగా యాక్ట్ చేస్తారు అనే విధంగా డైరెక్టర్లు అనుకుంటారు సహజంగా. గ్లామర్ పరంగా తెలుగు వాళ్ళకంటే బాగుంటారనా అని ఒక టాక్ ఉంది. బాగుండరని కాదు, వాళ్ళు తెల్లగా ఉంటారు, బాగుంటారు అని వాళ్ళకు అది ఒక, అది కూడా ఫేసులు బాగా సెట్ అవుతాయి అని. ఇప్పుడు మా దాంట్లో గృహలక్ష్మి వేసింది కదా, మనవరాలుగా వేసింది తను.
తను అక్కడి నుంచి వచ్చిన అమ్మాయిగా ఓకే. మరి ఇక్కడ లేరా అంటే ఉన్నారు. ఛానల్ వాళ్ళు సెట్ అయ్యి ఈ అమ్మాయి ఆ పేరాజు గారి మనవరాలుగా బాగుంటుంది, పొడుగ్గా ఉంది, హైట్లో ఉండి తెల్లగా ఉంటుంది తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు లుక్ టెస్ట్లు చేస్తారు సార్, లుక్ టెస్ట్లు ఎవరు బాగుంటే వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ రికమెండేషన్లు ఏం పనికిరో, ఇది ఇండస్ట్రీ, మీకు తెలియదే కదా, బిజినెస్ ఇది. వీళ్ళు పెడితే బాగుంటుంది, మార్కెటింగ్ యాడ్స్ వస్తాయి, మనకు డబ్బులు వస్తాయని వాళ్ళకి అది సినిమా తెలుసు కాదు. ఓకే, అంతే. కానీ చాలా వరకు అంటే నేను విన్న దానికి ఒకసారి చూస్తే సార్, సీరియల్స్లో కూడా అంటే నేను కొన్ని విన్నాను, దాని ప్రకారం చూస్తే సీరియల్స్లో కూడా కొంతమంది అవకాశాలు ఇస్తారని, ఇప్పిస్తామని డబ్బులు తీసుకోవడము, డబ్బులు తీసుకొని అవకాశాలు ఇప్పించడము, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. నేను విన్నాను. మీకు అవకాశాలు ఇస్తామండి, వచ్చేయండి. ఇంకా అలాంటి కొనసాగుతున్నాయి సార్? కొనసాగినా కూడా కుదరదు. టోటల్ అవుట్ అండ్ అవుట్ ఛానల్ వాళ్ళు స్క్రీన్ టెస్ట్ చేస్తారు. అది నేనైనా ఎవరైనా కూడా స్క్రీన్ టెస్ట్ చేసి ఈ క్యారెక్టర్ సూట్ అవుతారు అంటేనే వాళ్ళు పెట్టుకుంటారు సార్. ఎవ్వరి హ్యాండ్ లేదు, నేను ఇస్తాను, నేను చేస్తాను, ఎవ్వరి చేతిలో ఏం లేదు. చిన్న చిన్న క్యారెక్టర్లు ఏమంటే అవ్వచ్చు, ఏ డాక్టరో, కంపౌండరో, నర్సో, ఏ మేనేజరు, ఆఫీసు, ఇవి ఉంటాయి కదా, అవి పెద్ద అక్కడ దాకా హై లెవెల్ దాకా వెళ్ళక్కర్లేదు క్యారెక్టర్. ఇవన్నీ వన్ డే క్యారెక్టర్లు కదా. ఓకే, దానికి ఇప్పించవచ్చు, అది ఎవరైనా ఇప్పించదు. దానికి ఏంటది పెద్ద క్యారెక్టర్ త్రూ అవుట్ వెళ్తారు, 6-7 క్యారెక్టర్లు వెళ్తాయి సార్ వేసే. అవి మాత్రం ఎవరి చేతుల్లో లేదు, ఛానల్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. లుక్ టెస్ట్ పెట్టి ఆడిషన్స్ తీసుకొని ఈ క్యారెక్టర్కి సూట్ అవుతాడు అన్నప్పుడు తీసుకుంటాం. ఓకే. సో మీరు దాదాపు ఈ సీరియల్స్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సార్? 10 to 11 years అయింది సార్. 10 to 11 years. సో ఇప్పటి వరకు అవకాశాలు రావాలంటే చాలామంది చెప్పిన మాటే, అంటే ముఖ్యంగా ఫీమేల్ క్యారెక్టర్స్, ఫీమేల్స్ అమ్మాయిలు కానీ లేకపోతే ఆడవాళ్ళు కానీ క్యారెక్టర్లు రావాలంటే కమిట్మెంట్ డైరెక్టర్లు లేదా కింద మేనేజర్లు ఖచ్చితంగా తీసుకుంటారు, అడుగుతారు. అంటే అందరి విషయంలో కాదు, కాకపోతే కొందరి విషయంలో జరుగుతూ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా విన్నారా? నేను వినలేదు సార్, నిజంగా నేను వినలేదు దాని గురించి. ఎందుకంటే నాకంత టైం ఉండదు. నేను వెళ్ళడం, రావడం, షూటింగ్ చేసుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం. నాకు ఇంకా ఏవో ఉంటాయి అన్నీ. సీరియల్ ఉంటేనే లేకపోతే లేదు, లేకపోతే ఇంకా నాకు బ్యాంక్ పనులు ఏవో ఉంటాయి. ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారు, నాకు నిజంగా తెలియదు. డైరెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డైరెక్టర్స్ కొన్ని చోట్ల అది అనుకుంటుంటారు సార్. మనకు తెలియని దానికి మనం ఏం చెప్తాం చెప్పండి. నాకు దాని గురించి పెద్ద ఇది తెలియదు, ఫ్రాంక్గా చెప్పేది. ఏవో ఈ ఛానల్స్లోని యూట్యూబ్లో ఏదో మాట్లాడితే చూడడమే తప్ప మనకి తెలియని దాని గురించి మనం ఏం చెప్తాం సార్ దాని గురించి. నాకు అవగాహన లేదు దాని గురించి. సో తెలుగు వాళ్ళకి ఫ్యూచర్ ఉండడం తక్కువ అంటారు సీరియల్స్లో? అలానేం లేదు. ఒక్కటి చెప్తాను సార్, నేను ఇక్కడ రాసి పెట్టాలి. ఇక్కడ రాసి పెడితే మన ఎవడూ ఏది ఆపలేడు. అది ఈరోజు నేను చెప్తున్నాను.